హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ అయితే చాలా క్రేజీగా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మనకి త్రివిక్రమ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరొక మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అరవింద సమేత ఎటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేసింది, ఎటువంటి కల్ట్ క్లాసిక్ మూవీని అందించారు మీ అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్తో మనకైతే గాడ్ ఆఫ్ ది వార్ మూవీని అయితే చేయబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, అప్డేట్ కూడా వచ్చింది. దాని తర్వాత ఆ మూవీ అయితే అల్లు అర్జున్ చేతిలోకి వెళ్ళినట్లు కూడా మనకైతే న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ చేతిలో ఉందా, జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉందా అని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ మూవీలో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే AA2 మూవీతో మనకైతే బిజీగా అయితే ఉన్నారు. తర్వాత మూవీస్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి అయితే లోకేష్ కనకరాజ్తో మూవీ అయితే ఉంది. అండ్ అఫీషియల్గా రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఆ మూవీ గురించి అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ చేతిలో లేనట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ అయితే, అండ్ జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక సమస్య ఏంటంటే దేవర ప్రాజెక్ట్ కూడా మనకైతే చేసే అవకాశాలు ఉన్నట్లు మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది. బట్ దేవర మూవీ చేస్తారా, లేకపోతే మనకి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారితో మనకైతే గాడ్ ఆఫ్ ది వార్ చేస్తారా ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు గాడ్ ఆఫ్ ది వార్ మూవీ ఇంకా ఎవరు చేస్తున్నారని. బట్ ఏంటంటే లాస్ట్ అప్డేట్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారే మనకైతే గాడ్ ఆఫ్ ది వార్ చేస్తున్నట్లయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అండ్ ఆ మూవీకి ప్రొడ్యూసర్ అయిన మనకి నాగవంశీ గారు అయితే ఎటువంటి రూమర్స్ నమ్మకండి, మేమైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇస్తాం, అండ్ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలోనే ఈ మూవీ ఉన్నట్లు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు దేవర మూవీ తర్వాత ఈ ప్రాజెక్టులోకి వెళ్తారా, లేకపోతే దేవర కన్నా ముందే ఈ ప్రాజెక్టులోకి వెళ్తారనేది వేచి చూడాలి. అండ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను. మరి మీరు అనుకుంటున్నారు ఈ మూవీ మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం.